తీసుకోండి. ఓం సాయిరామ్. బాబు సాహెబ్ బూటీ, ఈ డబ్బులిక నావి. అయ్యో భగవంతుడా, ఏదేంటి నా చేతిలో ఇలా అనర్థం జరిగిపోయింది. బూటీ గారు, ఏమైంది? నాకెందుకనో సాయి ఇచ్చిన ఆ రాయి నాకు. కులకర్ణి గారు, మీరు వెంటనే ఆశ్రమం పనులు మొదలు పెట్టండి. నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. ఓం సాయిరామ్. హరి ఓం. అద్భుతంగా ఆడావు నందు. నువ్వు అవుట్ అయిపోయావు. అవును, అయిపోయావు. కార్తీక్, నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నావా? అవును సాయి. అక్కడ ఆ పిల్లలు ఆడుకుంటున్నారు కదా, వెళ్ళి వాళ్లతో ఆడుకో. దానివల్ల ఏమైతుంది? వాళ్ళందరూ నాకంటే చిన్నవాళ్ళు కదా. నా మీద నమ్మకం ఉంది కదా, అయితే వెళ్ళి వాళ్లతో ఆడుకో. అలాగే సాయి. పిల్లలు, నేను మీతో కలిసి ఆడొచ్చా? తప్పకుండా. బాబూ, ప్రణామాలు సాయి. ఏమైంది? కంగారుగా ఉన్నట్టున్నావు. సాయి, ఎందుకో తెలియదు గాని నాకు మీరిచ్చిన చమత్కారమైన రాయి ఏదో ప్రమాదంలో పడ్డట్టు అనిపిస్తోంది. నేను అది చూడటానికే వెళ్తున్నాను. ఇలా చూడు, ప్రపంచంలో తల్లి కొడుకుల బంధం ఎంతో పవిత్రమైనది, నిశ్చలమైనది. కానీ జీవితంలో ఇంకా బంధాలు ఉంటాయి. వాటి మీద మనం దృష్టి పెట్టాలి. అంటే మీరా నీకోసం అన్నిటినీ భరిస్తోంది. మంచి చెడు అన్నిటిలో నీకు తోడుగా ఉంటుంది. కానీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నువ్వు తనని పట్టించుకోవడం లేదు. ఇంకా చెప్పాలంటే ఇవాళ తన పుట్టినరోజని నువ్వు ఇది కూడా మర్చిపోయావు. సాయి, నాకసలు అది గుర్తే లేదు. అది మాత్రమే కాదు, ప్రతి ఏడు తన పుట్టినరోజున తనకి ఎంతో ఇష్టమైన మాల్పువా తీసుకెళ్తావనేది కూడా నీకు గుర్తులేదు. నా వల్ల తప్పు జరిగింది సాయి. సరే, ఇది తీసుకెళ్ళు. మీరాకి ఎంతో ఇష్టమైన నాగ్పూర్కి చెందిన మాల్పువా. ధన్యవాదాలు సాయి. ఇక నువ్వు మీరా దగ్గరికెళ్ళు.
గతాన్ని మర్చిపోయే ప్రయత్నం చేయి. జరిగిన దాన్ని వదిలి ముందుకి వెళ్ళిపోవాలి. రాముడు నీకు మేలు చేస్తాడు. కార్తీక్, అన్ని సమస్యలను మర్చిపోయావా? అవును సాయి. నువ్వు ఇలాగే ఎప్పుడూ సమస్యలను మర్చిపోయి జీవించు. భగవంతుడు అంతా మంచే చేస్తాడు. అంతవరకు నువ్వు కూడా మీ నాన్నలాగా భవిష్యత్తు గురించి చింతించకుండా ఉండు. అలాగే మరికొంతమందిలాగా గతం గురించి ఆలోచించొద్దు. చిన్న చిన్న విషయాల్లో సంతోషాలు వెతుక్కో. ఇవాల్టి రోజుని నువ్వు సంతోషంగా జీవించు. వెళ్ళి ఆడుకో. ప్రణామాలు సాయి. మీరా నేను నీకోసం నాగ్పూర్కు చెందిన మాల్పువాని తీసుకొచ్చాను. పుట్టినరోజు శుభాకాంక్షలు. నన్ను క్షమించు, నేను మర్చిపోయాను. కానీ సాయి నాకు అర్థమయ్యేలా చెప్పారు నేను నిన్ను ఎంతగా ఇబ్బంది పెడుతున్నానోనని. ఈ మాల్పువా కూడా ఆయనే నాకిచ్చారు. ఆయన నాకేం చెప్పారంటే నువ్వు నా మీద ఎంతో శ్రద్ధ పెడతావని. నాకు బాగా గుర్తుంది. నువ్వు మా అమ్మని కూడా బాగా చూసుకునేదానివి. నీ ప్రతి పుట్టినరోజుకి నువ్వు మాల్పువా తయారు చేసి ముందు అమ్మకు తినిపించేదానివి, తర్వాత నువ్వు తినేదానివి. ఇవాళ కూడా అదే చెయ్యి. రా, సాయి నాకిచ్చిన రాయికి మాల్పువా నైవేద్యంగా పెడదాం. ఈ రాయిని ఇలా ఎందుకు పెట్టావు? అది నేనే శుభ్రం చేస్తున్నాను. శుభ్రం చేసేటప్పుడు నాకు మీ గొంతు వినిపించింది, అందుకే కంగారులో అలాగే పెట్టేశాను. ఇందులో కంగారు పడాల్సిందే ఉంది. కానీ ఈ రాయి అమ్మ మీరా. అందుకే నేను కావాలనే అమ్మ చిత్రపటం ముందు పెడుతున్నాను. శుభ్రం చేయటానికి నువ్వు తీయాలనుకుంటే దాని గురించి నాకు చెప్పు. శుభ్రం చేసేటప్పుడు కింద పడిపోవచ్చు కూడా. ఇప్పుడు సాయి ఇచ్చిన ఈ రాయే కదా మా అమ్మ. అందుకనే నేను చాలా అప్రమత్తంగా ఉంటాను. మాల్పువా అయితే సాయి ఇచ్చారు. కానీ నేను నీకోసం బజారు నుంచి వస్తూ చీర తీసుకొచ్చాను. ఇచ్చుడు, తీసుకో. ఇన్ని రోజులు నేను అమ్మ గురించి బాధపడుతూ నిన్ను పట్టించుకోలేదు. కానీ ఇప్పుడంతా సర్దుకుంటోంది. ఇవాళ నాకు కులకర్ణి సర్కారు ఆశ్రమం ఎలా వస్తుందో చూపించారు. అది ఎంతో అందంగా ఉంది. ఆ ఆశ్రమం మా అమ్మ పేరు మీదే ఉంటుంది. రేపే మనం దానికోసం భూమి పూజ చేస్తాం. నువ్వు ఊళ్ళో వాళ్ళందర్నీ ఆహ్వానించు. కానీ అందరికంటే ముందు వెళ్ళి సాయికి చెప్పు. ఈ ఆహ్వానం దేనికోసమని నువ్వెవ్వరికీ చెప్పొద్దు. నేను భూమి పూజ ఏర్పాట్లు చేయటానికి ఉదయాన్నే ఆశ్రమ స్థలానికి చేరుకుంటాను. ఇవాళ నిజంగా చాలా కాలం తర్వాత సంతోషంగా ఉంది. ఇదంతా కూడా సాయి ఇచ్చిన రాయి వల్లే.
ఓం సాయిరా. ఆయనకి ఈ రాయి అంటే చాలా నమ్మకం ఏర్పడింది. పైగా ఈ రాయిని సాయి ఇచ్చారు. ఈ రాయి మీద ఆయన ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు సాయిని అడగాలి ఏం చేయాలనేది. ఎందుకంటే ఈయనకు తెలిసిందంటే ఈయన మనసు ముక్కలైపోతుంది. రాయి అచ్చం దానిలాగే ఉంది. అదే ఆకారం, అంతే బరువు. నేను దీన్ని సాయి వద్దకు తీసుకుని వెళ్తాను. ఆయన ఆశీర్వాదం కారణంగా ఈ రాయి కూడా దానిలాగే మారిపోతుంది. వదినా, బూటీ గారు దీక్షితవాడలో ఉన్నారా? తను సావుకారని నాకు తెలిసింది. నాకు కొంత డబ్బు అప్పుగా కావాలి. బాబు, బూటీ గారిని నేను ఇప్పుడే దీక్షిత వాడకు వెళ్ళడం చూశాను. ధన్యవాదాలు. మంచిది. ఈయన రావడానికంటే ముందే నేను ఈ రాయిని తీసుకువెళ్ళి అక్కడ పెట్టేసేయాలి. సాయి ఇచ్చిన రాయి విరిగిందని ఆయనకు అస్సలు తెలియకూడదు. ఈ రోజు ఒక్క రాత్రి గడిస్తే రేపు ఉదయం నేను సాయితో మాట్లాడతాను. నన్ను క్షమించండి, కానీ ఇన్ని రోజుల తర్వాత నేను మిమ్మల్ని సంతోషంగా చూస్తున్నాను. ఆ సంతోషాన్ని అలాగే ఉంచడం కోసం నేను మీకు అబద్ధం చెప్పాల్సి వచ్చింది. ఓం విష్ణుప్రియాయే నమో నమః. ఓం ధనం. అరే హే సావిత్రి, సావిత్రి! అరే కార్తీక్, అంతా నాశనం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది, అంతా పోయింది. ఏమైంది? ఏమైందండి? అక్కడ చూడవే. నేను ఉదయాన్నే బావి దగ్గర నీళ్లు పట్టి బట్టలు ఉతకడానికి వెళ్ళాను. మీరు ఇంట్లోనే ఉన్నారు కదా? నేను బయటికి స్నానానికి వెళ్ళాను. తిరిగి వచ్చి చూసేసరికి ఇనపెట్టె ఖాళీగా ఉంది. సావిత్రి, నా డబ్బు మొత్తం పోయింది సావిత్రి. ఏమంటే మనం పోలీసుల దగ్గరకు వెళ్దాం. ఎవరైతే దొంగతనం చేశారో వాళ్ళని పట్టుకుంటారు. కార్తీక్, కార్తీక్ ఎక్కడున్నాడు? కార్తీక్ నేను వెళ్ళేటప్పుడు ఇంట్లోనే ఉన్నాడు. ఖచ్చితంగా వాడే ఈ డబ్బు దొంగిలించి ఉంటాడు. అరే అసలు మీరేం అంటున్నారు? నేను వాడికి వ్యాపారానికి డబ్బులు అసలు ఇవ్వనన్నాను. వాడు నా ఇనపెట్టెలో నుండి డబ్బులు దొంగిలించాడు. చూడండి, వాడు మన అబ్బాయి, దొంగతనం చేయడు. నాకు బాగా తెలుసు. నానా, అరే వెధవా, నిజం చెప్పు, నిజం చెప్పు. ఇనపెట్టెలో డబ్బులు తీసుకెళ్లి ఎక్కడ దాచావు? ఎక్కడ దాచిపెట్టావు? ఏమంటే వదలండి. మర్యాదగా చెప్పు. మీరు అసలు ఏం చేస్తున్నారు? నాన్న నన్ను వదలండి. నేను మీ డబ్బులేవి దొంగలించలేదు. నేను నాశనం అయిపోయాను. మొత్తం డబ్బు పోయింది. లేదు, నా డబ్బు నా డబ్బులు. ధనిరామ్,
ఇవాళ నీ కల నేను నిజం చేయబోతున్నానమ్మా. నాకు తోడుగా ఉండు. ఏమండి, ఆ, పాలు తాగండి. ఇవాళ చాలా కాలం తర్వాత నాకు కోవా తినాలని ఆశగా ఉంది. కానీ మీరైతే నాకు తెలుసు, అమ్మ రోజు నాకు ఉదయం జీడిపప్పు, బాదం పిస్తా ఏదో ఒకటి చేసేది. ముందు మీకు కోవా చాలా బాగా నచ్చేది. మీరు వంటగదిలోకి వెళ్లి మొత్తం ఖాళీ చేసి ఎప్పుడు వచ్చేవాళ్ళో తెలిసేదే కాదండి. తర్వాత మీరు తీపి తినడమే పూర్తిగా మానేశారు. ఏం చేయమంటావు మీరా? అమ్మ వెళ్ళిపోతూ తనతో పాటే జీవితంలోని తీపిని కూడా తీసుకెళ్ళింది. కానీ ఇప్పుడు మా అమ్మ మళ్ళీ నాతోనే ఉంది. అందుకని ఇప్పుడు నేను తీపి తినగలను. వెళ్ళి బోలెడంత తీపిని తీసుకురా. అలాగే, తప్పకుండా చేస్తాను. ముందు మీరు పాలు. తాగుతాను. దానికంటే ముందు పాగా కట్టుకుంటాను. మ్. ఈయనకి సాయి ఇచ్చిన రాయిలో అత్తయ్య కనిపించేవారు. ఆవిడని అడిగే ఈయన పాగా కట్టుకుంటారు. ఒకవేళ వాళ్ళకి కనిపించలేదంటే తెలిసిపోతుంది. ఆ, మీరు ఈ ఎర్ర పాగా కట్టుకోండి, చాలా బాగుంటుంది. ఎర్రపాగా బాగానే ఉంది, కానీ ఇవాళ చాలా గొప్ప రోజు కదా. అందుకని నేను ఇవాళ ఏ రంగు పాగా కట్టుకోవాలనేది మా అమ్మనే అడుగుతాను. ఇంతకు ముందు నేను అడిగే విధంగా. అమ్మా, నువ్వు చెప్పమ్మా, నేను ఏ రంగు పాగా కట్టుకోవాలి? ఇదిగోమ్మా, చూసి చెప్పమ్మా. అమ్మా చెప్పమ్మా. అమ్మా, ఇది నిజంగా అద్భుతం. మీరా, నీ ఇష్టం, అమ్మ ఇష్టం రెండూ ఒకేలా ఉన్నాయి. మీరా, నువ్వు నాకు త్వరగా పాగా కట్టు. భూమి పూజకు వేళవుతోంది. ఈ రాయి అయితే వేరేది కదా. అయినా ఈయనకి రంగు మారినట్టు ఎలా అనిపించింది? ఇదంతా సాయిలీల అయ్యుంటుందా? అదే అయ్యుంటుంది. ఇప్పుడు నేను ఎలాగైనా అవకాశం చూసుకుని సాయితో మాట్లాడాలి. సాయి ఏం లీల చేశారో నేను తెలుసుకోవాల్సిందే. ప్రణామాలు సాయి. ఏమైంది ధనిరామ్? మళ్ళీ ఇవాళ నీకదే కల వచ్చిందా? చాలా చెడ్డ కల. అది నాకు తరచూ వస్తుంది. ఒకసారి డబ్బు దొంగతనం జరిగినట్టు, మరోసారి కార్తీక్ మోసం చేసినట్టు. పైగా సాయి అప్పుడప్పుడు నాకు ఎటువంటి కలలు వస్తాయంటే నేను నా సర్వస్వం కోల్పోయినట్టు. భవిష్యత్తు గురించి చింతిస్తూ ఎంతకాలం నిద్రను పాడు చేసుకుంటూ ఉంటావు? నేనివాళ నీకు చెప్తున్నాను, ఇంతవరకు నువ్వు ఏదైతే కలను కన్నావో అది జరగబోయే అనర్థానికి సంకేతం కాదు. అది నీ మనసులో ఉన్న భయం. రాత్రి పగలు నువ్వు దాని గురించే ఆలోచిస్తూ ఉన్నావు. భవిష్యత్తు గురించి నీ మనసులో ఏదైతే భయం ఉందో అది. అయినా ఈ భయం కూడా చాలా విచిత్రమైనది. ఎప్పుడైనా ఆలోచించావా? జరగని దాని గురించే నువ్వు భయపడిపోతున్నావు. ఎలా అయితే జరగలేదో అది కల్పన అవుతుంది. మనిషి మనసు ఆలోచిస్తూ ఉంటుంది, ఆ ఆలోచనలకే భయపడతారు. భవిష్యత్తు గురించి ఆలోచించాలంటే మంచి పరిణామం, మంచి భవిష్యత్తు గురించి ఎందుకు ఆలోచించరు మనిషి? ఎందుకంటే నువ్వు ఎలా అయితే ఆలోచిస్తావో నీ మనసు అదే దిశలో వెళ్తుంది. మరి మంచి ఆలోచనల దిశలో ఎందుకని నువ్వు వెళ్ళకూడదు? ధనిరామ్, ఇవాళ ఈ భయం కల్పితమైనదే. ఒకవేళ నువ్వు ఈ భయాన్ని అదుపు చేసుకోలేదంటే అప్పుడు నీ భవిష్యత్తు
నీ కల కంటే దారుణంగా ఉంటుంది.